హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి జీడో నుంచి మనకి అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుందనమాట. 40,000 శాలరీ ఇస్తున్నారు. అలాగే వాళ్ళే మీకు హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే మీకు సెలక్షన్ ప్రాసెస్ అలాగే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఓకేనా గైస్, ఎక్కడ స్కిప్ చేయకుండా. చెప్పాను కదా గైస్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, మర్చిపోకండి గైస్. ముందుగా మనం ఆర్గనైజేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట. అలాగే మనకి పోస్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి మనకి నావిక్ అండ్ జనరల్ డ్యూటీ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ అనమాట పోస్ట్ నేమ్స్ వచ్చేసి. అలాగే మనకి జాబ్ టైప్ వచ్చేసి మనకి డిఫెన్స్ జాబ్ అనమాట. ఇవి వచ్చేసి మనకి పర్మనెంట్ జాబ్స్. అలాగే మనకి బ్యాచ్ చూసుకున్నట్లయితే మనకి ఈ బ్యాచ్ వచ్చేసి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే మనకి February 2 నుంచి మనకి అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అలాగే మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 255 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకి 225 వేకెన్సీస్, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి 30 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే మీకు ఆల్ ఓవర్ ఇండియా అనమాట. మీరు ఎక్కడి నుంచైనా సరే మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ జనరల్ డ్యూటీ వాళ్ళకి 225 వేకెన్సీస్ ఉన్నాయి. జస్ట్ మీరు 12th పాస్ అయితే సరిపోతుంది, మీరు ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్తో. అండ్ నెక్స్ట్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి మినిమమ్ ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 22 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. ఇంకా శాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి నావిక్ జనరల్ డ్యూటీ వాళ్ళకి పర్ మంత్ శాలరీ వచ్చేసి 21,700 శాలరీ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి చూసుకున్నట్లయితే 21,700 శాలరీ అయితే ఇస్తున్నారు. ప్లస్ మీకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు ఈ శాలరీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. లైక్ మీకు ఇక్కడ మీరు కింద చెక్ చేసుకున్నట్లయితే మనకి డియర్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, మెడికల్ ఫెసిలిటీస్, పెన్షన్ బెనిఫిట్స్ అనమాట. ఇవి వచ్చేసి మీకు. ఓకేనా గైస్. ఇంకా మనం ఇందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేసుకున్నట్లయితే మనకి జనరల్ డ్యూటీ వాళ్ళకి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనకి ఆపరేషనల్ డ్యూటీస్ అయితే ఉంటాయి. అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి. మార్మిటీ టైమ్ సెక్యూరిటీ అయితే మీకు ఉంటుందన్నమాట ఇందులో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అలాగే మనకి డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి వచ్చేసి మనకి క్యాటరింగ్ ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. అంటే మనకి క్లీనింగ్ అండ్ హైజీనిక్ ఆన్ బోర్డ్ ఏరియాస్లో మీరు మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. క్యాటరింగ్ అంటే మీకు బేసిక్ కుకింగ్ అండ్ ఫుడ్ ప్రిపరేషన్ వచ్చేసి సరిపోతుంది అనమాట. ఎవరైతే నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వాళ్ళకి వచ్చేసి. ఓకేనా గైస్, ఇవి వచ్చేసి మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. ఓకేనా గైస్. ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరు లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి, మర్చిపోకండి గైస్. అలాగే మనకి ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి టోటల్ 4 స్టెప్స్ ఉంటాయి మనకి ఇందులో వచ్చేసి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీకు రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. దీంట్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వచ్చేసి ఫిజికల్ టెస్ట్కి అయితే వెళ్తారనమాట. దీంట్లో వచ్చేసి ఫిజికల్ టెస్ట్లో వచ్చేసి మీకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ ఉంటుందన్నమాట. వితిన్ 7 మినిట్స్ మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు 20 స్క్వాట్స్ అండ్ మీకు 10 పుషప్స్ అయితే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఈ ఫిజికల్ టెస్ట్లో వచ్చేసి. అలాగే మీకు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందన్నమాట. మెడికల్ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ అయితే మీకు ఖచ్చితంగా చెక్ చేస్తారు. విజన్ స్టాండర్డ్స్ వచ్చేసి మీకు 6/6 వచ్చేసి బెటర్ అయ్యి అనమాట. అండ్ మనకి 9/6 వచ్చేసి మనకి వర్స్ అయ్యి అనమాట, వితౌట్ గ్లాసెస్ అనమాట. అండ్ లాస్ట్ స్టెప్ చూసుకున్నట్లయితే పై 3 స్టెప్స్ అయితే ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో లాస్ట్లో వాళ్ళకి 4th స్టెప్కి వస్తారనమాట, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. లైక్ మీకు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఏజ్ ప్రూఫ్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, అలాగే మీకు అదర్ సర్టిఫికేట్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా గైస్. మీరు ఇంకా ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే మీకు కింద డిస్క్రిప్షన్లో మీకు వెబ్సైట్ లింక్ అలాగే మీకు అప్లై చేసుకోవడానికి కూడా ఇస్తాను, వెళ్ళైతే చెక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా జాయిన్ అవుతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మర్చిపోకండి గైస్. ఓకేనా.
ఇంక మీకు జనరల్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి అప్లై చేసుకోవడానికి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 300 రూపీస్ అయితే ఉంటుంది. ఓకేనా గైస్. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి ఎటువంటి ఫీ అప్లికేషన్ అయితే లేదు, వాళ్ళు వచ్చేసి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్. మనకి ఇంపార్టెన్స్ ఇయర్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఫిబ్రవరి మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఫిబ్రవరి లాస్ట్లో వచ్చేసి మనకి ఎండ్ అయిపోతుంది ఈ నోటిఫికేషన్ వచ్చేసి. ఓకేనా గైస్. ఇంకా మీకు లాస్ట్గా మీకు చెప్పాల్సుకుంటుంది ఏంటంటే మీకు ప్రిపరేషన్ టిప్స్ అనమాట. ఇవి వచ్చేసి మీకు జస్ట్ మీకు ఉంటే సరిపోతుంది. ఫస్ట్ మీరు మీ ఫిట్నెస్ అయితే మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి మీకు అకాడమిక్ ప్రిపరేషన్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసి మీరు మార్క్ టెస్ట్లో డైలీ ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనమాట. ఈ 4 అయితే ఎవరైతే ఖచ్చితంగా పాటిస్తారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా జాబ్ కొట్టే ఛాన్సెస్ చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా గైస్. వీడియో చూస్తే ఎవరైనా లైక్ చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్తో యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.